హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సండే స్పెషల్ గోంగూర చికెన్ చేస్తున్నాను. అందుకోసమని ఒక చిన్న సైజ్ కట్ట గోంగూర తీసుకోవాలి. 1 కేజీ చికెన్కి గోంగూర కొంచెం క్లీన్ చేసుకొని ఒక 7-8 పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత గిన్నెలో 2 గంటల ఆయిల్ పోసేసుకొని పెద్ద సైజు 2 ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం వేగనివ్వాలి. ఫస్ట్ ఆనియన్ని కొంచెం ఆనియన్ కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకున్న తర్వాత కొంచెం ఆనియన్ కలర్ చేంజ్ అయ్యాక 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. వేపుకున్న తర్వాత గోంగూర మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, పచ్చిమిర్చి గోంగూర ఆ పేస్ట్ వేసేసుకొని కలిపేసుకొని కొంచెం ఆయిల్ తేలే వరకు ఉడికించుకోవాలి. గోంగూరను పచ్చివాసన పోవాలి కదా, అందుకోసమని. ఈ కలర్ వచ్చాక 1 స్పూను పసుపు, తర్వాత 2 స్పూన్ల ధనియాల పొడి, 3 స్పూన్ల కారం వేసుకోవాలి. తర్వాత నేను గల్లుప్పు వేసుకున్నాను. కారం మాత్రం ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు చూసి వేసుకోవచ్చు. నేనైతే 3 స్పూన్లు, చిన్న స్పూన్తో 3 స్పూన్లు వేసాను. వేసుకొని ఇవన్నీ కొంచెం వేగే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత చికెను వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. నేను కొంచెం వేగింది కదా, అప్పుడు చికెన్ వేసేసుకోవాలి. చికెన్ వేసేసుకొని మసాలా అంతా దీనికి పట్టేలాగా కలుపుకోవాలి. ఎప్పుడు నార్మల్ చికెనే కాకుండా ఇలా గోంగూరతో చికెన్ చేస్తాను ఈసారి. చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్లో పాలకూర వేసుకొని చేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. చికెన్ కొంచెం ఆయిల్ తేలింది కదా, తర్వాత గరం మసాలా వేసుకోవాలి. ఇందులో వాటర్ ఏమీ నేను పోయలేదు. ఇలా చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. వాటర్ పోయాను నేను ఎక్కువగా చికెన్లో. ఇలా కొంచెం 1 స్పూన్ గరం మసాలా వేసేసుకొని కొత్తిమీర వేసేసుకొని చికెన్ రెడీ అయిపోయినట్టే. ఈ కర్రీ చపాతీలోకి, రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.